ఆయన ఆయన ప్రజలకు చేసేది ఏముండదు, నేను చేసేది కూడా ఏముండదు. వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం. కోటేశ్వరరావు గారు అన్నట్టు ఇప్పుడు మీ పని మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, ఈయన సస్పెండ్ చేస్తున్నామంటే మా బాలు మా కోర్టులో లేనట్టే కదా, వెళ్ళిపోయింది. ఇక మేము మళ్ళీ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళే అంటారు సస్పెండ్ చేసినాక మళ్ళీ ఎందుకు మీరు కోర్టుకు పోయినారు, అయిపోయింది కదా, మీరు మీ ఎమ్మెల్యేలు కాదని మీరే చెప్పారు కదా, తీసేసిండ్రు కదా, మళ్ళీ ఎందుకు పోతున్నారు అని అంటారు. కాబట్టి మేమేమని చెప్తున్నాము, కోటేశ్వరరావు గారికి కూడా అర్థం కావాల్సింది ఏంటంటే మా పార్టీ గుర్తు మీద గెలిచి నిజంగానే 1/3 పోతే రాజ్యాంగబద్ధంగా పోయారు, మనం ఏం చేయలేము అని మేము కూడా కాంగు ఉండేటోళ్ళం. అప్పుడు మేము ఒక్కొక్కరిని చేరుకున్నప్పుడు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ వాడు కూడా పోయి నేను ధర్నా చేయాలనో లేదా కోర్టులో కేసు వేయాలనో ఎవరు కోరలే, ఎవరు చేయలేదు. అలాంటి డిమాండ్ కూడా ఎక్కడ రాలేదు. కాబట్టి ఆ కోరం వచ్చేదాకా ప్రయత్నం చేసినాం, సక్సెస్ అయ్యాము. మరి మేము కూడా ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది, మరి ఇంకా ఇంకే వాళ్ళే రిటర్న్ వస్తారని రిక్వెస్ట్ చేస్తున్నారు. అది ఆల్రెడీ ఈ మధ్యలో ఆయన దానం నాగేంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టి మరి కేటీఆర్ గారి పాలన చాలా బ్రహ్మాండంగా ఉండే, ఆయన వల్లనే కొంత అది చేశారు, ఐటీ డెవలప్ అయింది, ఆయన కొన్ని చెప్పారు కదా. అంటే ఇవన్నీ ఏంటంటే కొన్ని మంచి ఒక ఎమ్మెల్యేలో మా కేసీఆర్ గారి ఫోటో ఉంటుంది, మీ ఇష్టం నా ఇష్టం నాకు అభిమానం అంటే ఇవన్నీ మాట్లాడుతున్నారంటే ఏంటంటే మళ్ళీ దగ్గర కావాలనే ఒక ప్రయత్నం కేసీఆర్ గారిని మళ్ళీ ఏదో ఒకటి, ఎందుకంటే మా సారు బోలాశంకరుడు కాబట్టి కొద్దిగా అది చేస్తే మళ్ళీ ఏమైనా దగ్గరికి తీసుకుంటారనే ఒక అభిప్రాయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇట్ ఇస్ క్లిస్టర్ క్లియర్, చాలా కోపంగా ఉన్నారు. దాంతోపాటు మీరు కేసీఆర్ గారి అన్న మాటలో ఏదన్నా వాస్తవం లేకుంటున్నదా? ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా చర్చ పెడదాం, మిత్రుడు ఉన్నాడు కాబట్టి, సో ఏదన్నా గ్రామం తీసుకొని పోదాం, ఆయన గ్రామమే పోదాం, నేను ఇక్కడ నుంచి మీ కెమెరా రండి, మా మిత్రుడు కూడా బీజేపీ మిత్రుడు కూడా వస్తున్నాడు, ఎందుకంటే మేము కూడా మొత్తం ఇక్కడ జీరో కావాలని చూస్తున్నాడు కదా, పాప ఆయన పెరగాలని చూస్తున్నాడు, సంతోషం. ఏ పార్టీ ఎవరు వాళ్ళు పెరగాలని చూస్తారు, ఎవరు కూడా తరగిపోరు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో జీరో ఉన్న ఎంపీలు కూడా ఉన్నాయి వాళ్ళవి, మేము కూడా జీరో ఉన్నాం. ఎంపీ ఒక రాష్ట్రంలో జీరో ఉన్నంత మాత్రం మొత్తం ఆగమైపోతుందని అనుకోకు. 12 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ జీరో ఉన్నది, ఒకటే కాదు 12 రాష్ట్రాలలో జీరో ఉన్నది. కాబట్టి జీరోగా ఒకసారి ఉండడం వల్ల ఆ పార్టీ పని అయిపోయిందని అనుకోవడం చాలా పొరపాటు. కాబట్టి ఇచ్చిన హామీలు మీరు అంటున్నారు, మేము సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం 6 గ్రామాలు అంటే అంటున్నారు. చల్ ఒక గ్రామం పోదాం, మీ గ్రామమే పోదాం. 100% రుణమాఫీ అయిందా? 100% మీరు అన్న పథకాలు వస్తున్నాయా? నేనే అడుగుతున్నాను. ఏ గ్రామంలో మీరు ఇంతవరకు ఈ రైతు బంధు చేశారు అంటున్నారు, ఒక్క మెసేజ్ చెప్పారు, చూపెట్టండి. రైతు బంధు కొంతమందికి వడ్డాయి అని అంటున్నారు, రైతు రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. ఇంతకుముందు కేసీఆర్ గారు గుంట భూమి ఉన్నవారు సరిపోయినా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చేది, ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. వీళ్ళకి అది అర్థం కావడం లేదు. కోపం ఎంత తులం బంగారం పోయింది, 2500 పోయినాయి. ముసలి వృద్ధులు అండి, వాళ్ళ పాపం కొట్టుకొని వస్తారు నిజంగా చెప్పాలంటే. అది ప్రభుత్వాలు అట్లా అంత ఘోరంగా ఎందుకు చంద్రబాబు నాయుడు ముసలి వాళ్ళకి ఇచ్చిన హామీ వెంటనే ఫస్ట్ సంతకమే పెట్టాడు, ఆయనకు ఆ గౌరవం ఉన్నది, మరి ఈయనకెందుకో లేదు. అంటే వృద్ధులు ముసలి వాళ్ళు వికలాంగులు అంటే అంత చిన్న సూపా, అది ప్రజలు అడుగుతున్నారు, అందుకే తిరగబడుతున్నారు. మీరు ఎక్కడికి పోయినా తిరగబడతారు. ఇంకా మొదలైంది. ఈరోజు ఖమ్మంలో కూడా నిరోష గారు వారి ఆధ్వర్యంలో మొత్తం స్కూటీలు ఇవ్వలేదని పిల్లలు మొత్తం కాలేజీ పిల్లలు, డిగ్రీ పిల్లలు మొత్తం బయటకు వెళ్ళి ఎప్పుడు ఇస్తావు సార్ మాకు స్కూటీలు అని పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు. అంటే స్వచ్ఛందంగా, అది మా పార్టీకి కూడా సంబంధం లేదు, మా పార్టీ వాళ్ళు కూడా గారు వాళ్ళు. అంటే మాకు ఎప్పుడు ఇస్తావు సార్, రేవంత్ రెడ్డి గారు స్కూటీలు అన్నారు కదా, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు ఫ్రీ బస్ అన్నారు, 10 బస్సుల్ని డిలక్స్లు చేశారు, ఉన్న 2 బస్సులు ఇస్తే దాంట్లో పోలేకపోతున్నామని ఆడపిల్లలు కూడా మొత్తుకుంటున్నారు. కాబట్టి ఏ ఒక్క పథకాన్ని కూడా వీళ్ళు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయలేదు, ప్రారంభించలేదు. ఈ ఇచ్చినవి కూడా అరకొరగా ఇచ్చి అందరికి అన్నీ అన్నారు, ఇప్పుడు కొందరికే కొరగాని కొయ్యగా మారినాయి. కాబట్టి అది ప్రజల కోపం, మా కోపం కాదు. కాబట్టి ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, మేము కాదు. మేము రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ ఓడియాలని కోపం మాకుంటుంది, ఎందుకంటే మా దగ్గర గెలిచిపోయారు కాబట్టి. కాబట్టి మాకంటే ఎక్కువగా ప్రజలకు ఉన్నది అన్నట్టు, ఎందుకంటే అది వాళ్ళ మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. మాకు ఏ పథకం సరిగ్గా ఇవ్వలేదు,
మాకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నమ్మి నానబూస్తే పుచ్చి బుర్రలైందని. ఒడ్డెక్కేదాకా ఓడమల్లయ్య, ఒడ్డెక్కినాక బోడమల్లయ్య అన్నాడు ముఖ్యమంత్రి. మమ్మల్ని కన్నెత్తి కూడా చూస్తా లేదని కోపం ఉన్నది అన్ని రంగాల, విద్యార్థులల్లా, వృద్ధులల్లా, లేదా మహిళలల్లా, రైతుల వల్ల, ఏ రంగమైనా, నిరుద్యోగులు ఎన్నో చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఈ ఒక్క సంవత్సరం అయిపోయింది. మేము ఇచ్చిన ఉద్యోగాలకు నామినేషన్ అదే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్తున్నారు. అన్నీ అంతే. రైతు బంధు 7,500 కోట్ల రూపాయలు మేము ఇస్తాం, ఎన్నికల ముందు ఇస్తామని చెప్తే వద్దొద్దని వెళ్ళిపోయే ఎలక్షన్ కమిషన్ ఆపి అవి ఇచ్చిండ్రు తప్ప మళ్ళీ మేము ఇచ్చినాం అంటున్నారు. అవి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. ఇది నేనేదో బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను చెప్తున్నానని కాదు. మిత్రుని పోయి తెలుసుకోమనండి, లేదా అందరం పోదాం, ఏ ఊరైనా తీసుకోండి, అక్కడికి పోదాం. మీరు అన్న డివిజన్కే పోదాం. అప్పుడు ఎట్లా ఉండే మీ డివిజన్, ఎంత రేట్లు ఉండే, ఇప్పుడు ఒక కొనడానికైనా ఎవరైనా వస్తున్నారా, ఎవరైనా తీసుకుంటున్నారా? ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ. సంవత్సరం మొత్తం కుదేలైపోయినాయి. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద మొత్తం రిజిస్ట్రేషన్లే బంద్ అయిపోయినాయి. దాదాపు 15% ఆదాయం పడిపోయిందని కాగు లెక్కలే చెప్పింది. మరి ఇంకా అంతకంటే నిదర్శనం ఏముండదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజైనా ఈ రోజైనా ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసం పోరాడుతుంది. సరే మేము కొన్ని చెప్పి చేయలేదేమో, లేదా చేసినవి సరిగా చెప్పుకోలేదేమో, ప్రజల వద్దకు సరిగా పోలేదేమో, మా నాయకులు కొంత ఏమైనా ఇబ్బంది పెట్టారేమో. కాబట్టి మాకు పరీక్షలో కూర్చున్నాం. మాకు కొన్ని ఇప్పుడు నేర్చుకుంటున్నాం. వాస్తవానికి ఇట్లా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేయడం వల్లనే ఇలా జరిగింది, కొంత పోస్ట్ మార్టం ఉంటుంది కదా, ఖచ్చితంగా అది చేసుకున్నాం. బ్రహ్మాండంగా ముందుకు పోతాం. మళ్ళీ 40 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది. సాయి కిరణ్ గారు, ఇందాక ఉప ఎన్నికలు వస్తే 10 స్థానాల్లో డెఫినెట్గా బీజేపీ గెలుస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు అంటే అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన హామీల్లో కొంతవరకు నెరవేర్చారు, ఇక మీద ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి నెరవేరుస్తాము అని చెప్పి జనాల్లోకి వెళ్తారు. వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అంతో ఇంతో చేశారు, మళ్ళీ వస్తే ఏం చేస్తాము, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ బీజేపీ ఏమి ఇచ్చిందని చెప్పి జనాల్లోకి వెళ్తారు. అండ్ మొన్న పెట్టిన బడ్జెట్లో కూడా తెలంగాణకు మొండి చేయని చెప్పారు కదా, ఇప్పుడు బీజేపీ ఏం చెప్పి వెళ్తుంది అసలు? మేడం, ఈరోజు బీజేపీ ఒక రాష్ట్రానికి అనుగుణంగా ఎప్పుడు బడ్జెట్ కేటాయించదు. ఇక్కడ విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా బడ్జెట్ కేటాయించడానికి ఆలోచన, దాంట్లో రాష్ట్రం భాగం తీసుకుంటుంది తప్ప ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 12 లక్షల అక్కడ ఒక ప్రాజెక్ట్ మేడం, అది 12 లక్షలు లాస్ట్ వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే చెప్తున్నాను, వస్తున్నాను అక్కడికి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 లక్షల కోట్లు మేము ఇవ్వడం జరిగింది. నేను విత్ ప్రింట్తో సహా తీసుకొస్తా ఏ శాఖకి ఎంత 9 లక్షల కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. 2,25,000 డబుల్ బెడ్రూమ్లు కట్టమంటే కనీసం 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టలేని పరిస్థితి వాళ్ళది. మేము చెప్తున్నాం మేడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ స్కీమ్ అమలు చేసినా, ఇవాళ పిఎం విశ్వకర్మ స్కీమ్ అమలు చేశారు. మీరు నెట్లో చూడండి ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది ఎలిజిబిలిటీ వచ్చింది, ఎంతమందికి శాంక్షన్ అయిపోయింది. అట్లా అది ఒక్కటే కాదు, 260 స్కీమ్లు ఏవైతే అప్లై చేశారో, ఎవరెవరికైతే ఇచ్చారో విత్ నెట్లో పొందుపరిచారు. ఎందుకు ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు అట్లా నెట్లో పొందుపరచలేకపోతున్నారు? లెక్కలతో సహా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళు ఎవరెవరు అవుతున్నారో, ఎవరు అప్లై చేసుకుంటే వీళ్ళకి ఇచ్చామని చెప్పి మీకు బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇచ్చామని చెప్తున్నారు తప్ప. ఈరోజు పిఎం విశ్వకర్మ కింద దాదాపు 30 లక్షల మంది ఎలిజిబిలిటీ వచ్చేదండి. అంటే స్టేజ్ 1లో ఎంతమంది స్క్రూటినీలు ఎగిరిపోయారు, 2 కోట్ల మంది అప్లై చేసుకున్నారు, 30 లక్షల మందికి ఎలిజిబిలిటీ వచ్చింది, వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళకి శాంక్షన్ అయిపోయిందని చెప్పేసి క్లియర్గా పొందుపరిచాం. మీరు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఒకటి. రెండో విషయం మేడం, ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చూపిస్తున్నాను. తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలే అని ఎక్కడ లోక్సభలో చెప్పారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. అంటే ఆయనకి ఏ ఆలోచన లేకుండా ఆ మాట మాట్లాడాడు కదా. అంటే వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే 60% బీసీలు, 18% ఎస్సీలు, 12% ఎస్టీలు అనే లెక్క వేసుకొని 90% అనే లెక్క వారు చెప్పడం జరిగింది. ఈరోజు మీ నాయకుడు 60% అన్నప్పుడు గత నాయకుడు